ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. అష్టాంగ నమస్కారం, దీనినే అష్టాంగ నమస్కారం. మానవుడికి ఉన్నటువంటి 8 అంగాలతోటి భగవంతుడికి వినయంగా భక్తితోటి నమస్కారం చేయటం అని అర్థం. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుతాం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరితః అని మనం అంటాం. అష్ట అంగాలు, 8 అంగాలు, 8 అవయవాలు. మొట్టమొదటిది ఉరస అంటే తొడలు, శిరస అంటే శిరస్సు, దృశ్య అంటే నేత్రములు, మనస అంటే హృదయం, వచస అంటే నోరు, వాక్కు నోటి ద్వారా వస్తుంది కదా. పదాభ్యాం అంటే పాదాలు, కరాభ్యాం చేతులు, కర్ణాభ్యాం అంటే 2 చెవులు. ఇలా 8 అంగాలతో కూడినటువంటి నమస్కారం చేయాలి. భగవంతుడికి, గురువులకి, పెద్దలకి కూడా అలాగే చేయాలి. తల్లిదండ్రులకు కూడా అలాగే చేయాలి. అత్తమామలకు కూడా అలాగే చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతోటే తప్పులు కూడా చేస్తూ ఉంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకొని పైన చెప్పినటువంటి శ్లోకం చదువుకుంటూ ఆ దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసి ఇప్పుడు చెప్పినటువంటి 8 అంగాలని నేలకు తగిలించాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ఎక్కడ చేయాలి? దేవుడికి ధ్వజస్తంభానికి మధ్యలో కాదు, ధ్వజస్తంభానికి వెనక ఉండి నమస్కారం చేయాలి. అంటే ధ్వజస్తంభానికి మన కాళ్ళు చూపించకూడదు. ధ్వజస్తంభానికి అవతల మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒకటి ఉరస్సుతో నమస్కారం అంటే ఛాతీ నేలకు తగలాలి. శిరస్సుతో నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తాకాలి. దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కళ్ళు 2 మూసుకొని మనం ఏ దేవుడికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని వైపు దృష్టి, అంతర్దృష్టితో చూడాలి. మనస్సుతో నమస్కారం అంటే ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి. వచస అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా మన ఇష్టదైవాన్ని మాటతోటి స్మరించాలి. అంటే విష్ణుమూర్తి ఆలయం అనుకోండి, ఓం నమో నారాయణాయ. అదే శివాలయం అనుకోండి, ఓం నమః శివాయ. అదే అమ్మవారి గుడి అనుకోండి, ఓం శ్రీమాత్రే నమః. ఇట్లా. పదాభ్యాం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదాలు కూడా నేలకు తగలాలి. కరాభ్యాం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. కర్ణాభ్యాం అంటే
నమస్కారం చేసేటప్పుడు సాష్టాంగంగా రెండు చెవులు ఇటొకసారి ఇటొకసారి నేలకి తాకిస్తూ నమస్కారం చేయాలి. అయితే స్త్రీమూర్తులు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్ళకి కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే నిర్దేశించారు. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలాగా స్త్రీలు నమస్కారం చేయాలి. అలాగే కళ్ళు, మనస్సు మిగతా రెండు. అంటే స్త్రీ తన యొక్క ఉదర భాగాన్ని కానీ అలాగే స్తనాలను కానీ భూమికి తాకించకూడదు. ఎందుకని? అమృతమయమైనటువంటి క్షీరం ఆ యొక్క పాలిళ్లలో ఉత్పత్తి అయి శిశువుకి ప్రాణదానం చేస్తుంది, ఆకలి తీరుస్తుంది. అందువల్ల భూమికి ఆ రెండు స్థానాలని తాకించకుండా మోకాళ్ళు రెండు వంచి శిరస్సు తాకించి నేలకి నమస్కారం చేయాలి. ఈ సాష్టాంగ దండ ప్రణామం చేయడానికి మనకి 8 అంశాలు అవసరమవుతాయి. ఛాతి, నుదురు, శబ్దం, మనస్సు. కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచినటువంటి 2 చేతులు, 2 కళ్ళు, అలాగే కాళ్ళు, ఇవే పాదాలు. ఈ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు 2 పాదాల ముందు భాగం మోకాళ్ళు, ఛాతి మరియు నుదురు మాత్రమే నేల కానించి ఉండాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ ఆ దేవతని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలని ఉచ్చరిస్తూ ఆ దేవుడి యొక్క విగ్రహం మీద మన యొక్క దృష్టిని ఉంచి మనస్సులోనే దేవుడిని ధ్యానం చేసుకోవాలి. ఈ పద్ధతిలో నమస్కారం అనేది స్త్రీల యొక్క శరీర నిర్మాణానికి తగినట్లుగా ఉండదు. అందుకనే స్త్రీలకి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఉదరం, పాలిళ్ళు నేలకు తగిలే అవకాశం ఉంది. కాబట్టి గర్భస్థ మహిళలకి, పిల్లలకు పాలిచ్చే మహిళలకి చాలా కష్టంగా ఉండి ప్రమాదం జరగచ్చు. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాంటి ప్రణామాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క గర్భాశయ స్థానభ్రంశం అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. అందుకని మన పెద్దలు స్త్రీలు కేవలం మోకాళ్ళ మీద ఉండి నుదుటిని తాకించి 2 చేతులు జోడించి నమస్కరించాలి. కాబట్టి దీనిని పంచాంగ నమస్కారం అన్నారు. అది చాలు ఆడవాళ్ళకి. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులని చేయగలిగినటువంటి మాతృమూర్తులకి ఇందులో వెసులుబాటు కలిగించారు శాస్త్రవేత్తలు. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం చేయాలి. పూజ అంతా పూర్తయిన తర్వాత దైవానికి, గురువులకు, యతీశ్వరులకి వాళ్ళు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేనటువంటి ఉత్తమ గతులు సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవాక్కు. కాబట్టి మరి అందరూ అలా చేయగలరా? 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళు నేల మీద పడి ఒక కర్రలాగా, ఒక దండంలాగా మళ్ళీ లేచే అవకాశం తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చెయ్యకపోయినా భగవంతుడు వాళ్ళ మీద ఏం కోప్పడ్డు. ఎందుకని? భగవంతుడు ఏమైనా శాడిస్టా? కాదు కదా. మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. నీ శరీరం సహకరిస్తే సాష్టాంగ చెయ్యి. నీ శరీరం సహకరించకపోతే నిలబడి చక్కగా 2 చేతులని శిరస్సుకు తాకించి నమస్కారం చేయి. చాలు, భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అలాగే రుద్రాభిషేకం చేసేటప్పుడు మహాన్యాసం పూర్తయిన తర్వాత
21 సార్లు ఎన్నిసార్లు చేయమంటారు నమస్కారం. అలా చేయగలిగిన వాళ్ళు చేస్తే పరమేశ్వరుడు మరింత ఆనందిస్తాడు. అంతే తప్ప శరీరాన్ని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి చెయ్యమని భగవంతుడు ఎప్పుడూ చెప్పడు. ఎందుకని? ఆయన భక్త సులభుడు. తన భక్తుడు కష్టపడితే చూడలేడు ఆయన. అందువల్ల మన శరీరం సహకరిస్తే సాష్టాంగం, సహకరించకపోతే చక్కగా నిలబడి 2 చేతులు శిరస్సుకు తాకించి భగవంతుడి యొక్క విగ్రహాన్ని చక్కగా కంటితో చూస్తూ హృదయపూర్వకంగా నమస్కారం చేయండి. చాలు, తప్పకుండా ఆ స్వామి అనుగ్రహిస్తాడు. స్వస్తి. మోహనవా